Hey guys, welcome back to our channel. సో ఈరోజు సండే కాబట్టి మనం పొద్దున్నే లేచి మూవీకి వెళ్ళిపోతున్నాం. అంటే లేట్గా పోయినా లేటెస్ట్గా పోతున్నాం ఈ మూవీకి. అంటే ఇవాళ లాస్ట్ రేపనుండ మూవీ ఉండదు. అయితే సండే రోజు పొద్దున్న లేవాలంటే కష్టం కాబట్టి ఏం చేసిన అంటే స్మార్ట్గా నిన్ననే టికెట్ బుక్ చేసి వండుకున్నా. మహానుభావుడు. ఎందుకంటే మూవీ కోసం అన్న లేస్తామని. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం. మూవీ చూసిన తర్వాత మనం ఈరోజు కుకింగ్ చేస్తున్నాం. స్టే ట్యూన్డ్ గైస్, లాస్ట్ వరకు చూడండి వీడియో. సో గాయ్స్ మనమైతే ఇప్పుడు మాల్కి వచ్చేసినాం, పైనకి వెళ్తున్నాం. టైం అయిపోయింది, 5 minutes ఉంది మూవీ స్టార్ట్ అయితే. ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈ ఒసాహో 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 ఉరుకు ఉరుకు ఇట్లా ఉరుకు ఉరుకు. గైస్ నేనైతే టైంకి వచ్చేసిన, థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నా. మూవీ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఎవ్వరు కూడా రాలేదు. మేబీ లాస్ట్ డే అని ఎవరు రాలే కావచ్చు. మూవీ లాస్ట్ డే గైస్. నేను ఇవాళ వచ్చిన ఫంకీ మూవీకి. ఇంకా రేపటి నుండి ఇది ఉండదు థియేటర్లో, అయిపోయింది ఇవాళ లాస్ట్. 5 hours later. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో మనం మూవీ చూసేసి ఇప్పుడు మటన్ షాప్కి వచ్చినాం. ఇప్పుడు ఈ నుంచి మంచిగా కీమా తీసుకొని ఇంటికి పోదాం, వంట చేద్దాం. మీకు చూపిస్తా గైస్, మొత్తం లాస్ట్ వరకు చూడండి. స్టే ట్యూన్డ్. బ్యాచిలర్ స్టైల్లో కీమా ఎట్లా వేయాలో నేర్పిస్తాం మీ అందరికి. ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి గైస్, కానీ నాకు ఫిష్ చేయరాదు కాబట్టి మనం మటన్ కీమా తీసుకొని వెళ్ళిపోదాం. ఇట్లా చిన్న ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి క్యామెల్ తీసుకొని వస్తే ఆయనకి 10-20 రూపాయలు ఇచ్చి క్యామెల్ మీద ఒక రౌండ్ తిరిగేసి వస్తుండే. మీలో కూడా ఇట్లా ఎందరు మంది వేరు క్యామెల్ మీద కామెంట్ చేసి చెప్పండి కింద. Many hours later. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో మనం మధ్యాహ్నం మూవీకి వెళ్ళినాం కదా. ఫంకీ మూవీ. సో మూవీ అయితే మంచిగా ఉంది, కానీ నేను మస్తు లేట్గా పోయినా. అంటే లేట్గా అంటే టైం లేట్గా కాదు, అది రిలీజ్ అయినాక చాలా రోజుల తర్వాత వెళ్ళినా. నేను వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇట్లానే ఏదో ఒక పని ఉంటుండే, లేకపోతే మర్చిపోయినా, నేను పోలేదు. అండ్ ఇవాళ పోయినా ఫైనల్లీ చూసిన. మూవీ అయితే మంచిగా ఉంది, స్టోరీ ఏం లేదు కానీ కామెడీ ఉంది మూవీ, చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేటప్పుడు మంచిగా ఈరోజు మనం ముందే అనుకున్నాం కదా మంచిగా కీమా ప్రిపేర్ చేసుకుందాం అని, దట్టు బ్యాచిలర్ స్టైల్లో. సో దానికోసం మనం కీమా తెచ్చుకున్నాం, అండ్ అవసరమైన గ్రోసరీస్ కూడా కొన్ని తెచ్చుకున్నాం. అండ్ మంచిగా ఇంటికి వచ్చి అనుకున్నాం, కొంచెం సేపు అయిపోయింది, రెస్ట్ తీసుకొని లేచిన. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్ అప్ అయినాం, ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇప్పుడు చూపిస్తా నెక్స్ట్. అంటే మనం కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంది, వెజిటేబుల్స్ ఏం కావాలి, ఇంకా మసాలా అది ఇది. కానీ బ్యాచిలర్ స్టైల్ కాబట్టి మస్తు సింపుల్గా ఉంటుంది. సేమ్ మనం లాస్ట్ టైం చికెన్ ఎట్లా చూపించినాం ఈజీగా, ఇప్పుడు కూడా సేమ్ అట్లనే మనం కీమా అండ్ జీరా రైస్. సో ఇవి ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తా గైస్. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ మనం కీమా అండ్ జీరా రైస్ చేస్తున్నాం. చాలా స్మార్ట్గా లాస్ట్ టైమే జీరా రైస్ చూసినామని స్కిప్ చేయకండి. అది వేరే జీరా రైస్, ఇది వేరే జీరా రైస్. అందుకే మొత్తం చూడండి వీడియో లాస్ట్ వరకు, మీకే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనం దానికి ఏమేమి కావాలి ఐటమ్స్ అవన్నీ మీకు చూపిస్తా అండ్ కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మస్తు వేడవుతుంది, అయినా కూడా నేను మీకోసం కష్టపడి వీడియో చేసి చూపిస్తున్నాం, మీకు యూస్ అవుతుందేమో అని. అందుకే వీడియో ఫస్ట్ చూసి వెళ్ళిపోకండి, ఎప్పుడైనా లైక్ చేసామండి సరేనా, లేకపోతే పాపం తగులుతుంది. 5 minutes later. గైస్ మన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కీమా, అండ్ మనకి కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ ఇవి కూడా కావాలి. అండ్ మనకి ఆయిల్ కావాలి, అండ్ 2 ఆనియన్ కావాలి, 2 టొమాటో, చిల్లీ అండ్ లెమన్. అండ్ ఇది టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ, సాల్ట్, కొరియాండర్ పౌడర్, జీరా, ఇది ఆవాలు అండ్ చికెన్ మసాలా అండ్ బిర్యానీ లీవ్స్. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కంపల్సరీ కావాలి కర్రీ కోసం అండ్ జీరా రైస్కి. అండ్ ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్, ఇది మన నాన్ వెజ్ కర్రీ మసాలా పేస్ట్, ఇది మనం లాస్ట్ టైం కూడా యూజ్ చేసినాం. ఇప్పుడు మనం ఆనియన్, చిల్లీ అండ్ టమాటో ఇవి మనం మొత్తం కట్ చేసి పెట్టుకుందాం. 11 minutes later. సో గాయస్ మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ టమాటో మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు
గాయస్ మనం కీమా కూడా మంచిగా నీట్గా వాటర్తో కడిగేసినాం. దీంట్లో సాల్ట్ టర్మరిక్ ఏమేం జస్ట్ వాటర్తో కడిగేసినాం అంతే. సో మనం ఫస్ట్ జీరా రైస్కి ప్రిపేర్ చేస్తాం కాబట్టి నేను 1.5 కప్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం దీన్ని నానబెట్టి పక్కన పెట్టిన. ఇప్పుడు జీరా రైస్కి తాలింపు ప్రిపేర్ చేద్దాం. సో గాయస్ ఇదే మన జీరా రైస్కి మనం ప్రిపేర్ చేసుకుంటున్న తాలింపు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఆనియన్, చిల్లీ అండ్ ఇది బిర్యానీ లీఫ్ వేసినాం. అండ్ అట్లనే జీరా కూడా వేసుకోవాలి. జీరా వేసి కొంచెం ఆవాలు కూడా వేయాలి దీంట్లో. వేసి ఇలా బ్రౌన్ అయ్యే వరకు మనం దాన్ని అట్లనే కొంచెం సేపు ఫ్రై చేయాలి. సో ఇట్లా బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం దీన్ని మనం ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని మనం దాంట్లో వేసేయచ్చు. సో గాయస్ మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్లో వేసేసినాం. సో దీంట్లో ఇంకొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కలిపేయాలి అంతే. ఇంకా కలిపేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది రైస్. జీరా రైస్ రెడీ. ఇది నెక్స్ట్ మనం కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాం. సేమ్ అంతే, ఆ బౌల్లో మనం ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేసినాం. ఇవి కొంచెం మంచిగా బ్రౌన్ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చెప్పిన కదా ప్రియా గ్రేవీ మిక్స్ అని ఉంటుంది, ఆ పేస్ట్ వేసేసేయాలి. వేసేసి దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, కొంచెం బ్రౌన్ అవ్వాలి ఆనియన్స్ మొత్తం. అండ్ దీంట్లోనే చిటికెడు టర్మరిక్, కొంచెం పసుపు పొడి వేసినాం దీంట్లో ఇప్పుడు. అండ్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో టమాటోస్ యాడ్ చేయాలి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటోస్ వేసేసినాం దీంట్లో. ఇప్పుడు టమాటోస్ వేసిన తర్వాత మనం దీనికి కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం ఉడకనిస్తే టమాటోస్ మంచిగా మెత్తగా అయిపోతాయి. సో మనం మూత పెట్టేద్దాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. టమాటోస్ అన్నీ మంచిగా గ్రేవీ లాగా సెట్ అయిపోతాయి. గాయస్ దీంట్లో చూడండి టమాటోస్ అయితే ఆయిల్లో మంచిగా ఉడికిపోయినాయి. చూడండి మెత్త మెత్త అయిపోయినాయి టమాటోస్. సో మనం ఇప్పుడు దీంట్లో కీమా వేసేయాలి. చూడండి ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో వేస్తే అది వస్తూనే లేదు. సరే ఇది వేసి మీకు చూపిస్తాను నెక్స్ట్. చూడండి గాయస్ ఇప్పుడైతే మనం దీంట్లో కీమా వేసేసినాం. కొంచెం సేపు కీమాని మంచిగా ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. కలిపేసి ఆయిల్లోనే ఫస్ట్ బాయిల్ అయిందనుకో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను కలుపుతున్నా, ఒక చేతితో కలిపొస్తలేదు. ఫోన్ పక్కన పెట్టేసి కలిపి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇది ఎట్లా కనిపిస్తుందో. సో గైస్ చూడండి నేను మొత్తం మంచిగా నీట్గా కలిపేసిన. ఇప్పుడు అది ఆయిల్లో ఉడుకుతుంది మంచిగా. సో ఇప్పుడు మళ్ళీ మనం దీనికి కొంచెం సేపు లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. మంచిగా అది ఆయిల్లో ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేస్తున్నాం. సో గైస్ ఇంతసేపు మన కీమాని మంచి ఆయిల్లో బాయిల్ అవ్వాలని ఉంచినాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మంచిగా కీమా మొత్తం ఆయిల్లో బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ మన కొరియాండర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవన్నీ ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేద్దాం. గైస్ ఇంతకుముందు చెప్పినట్టే చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవన్నీ మనం దీంట్లో యాడ్ చేసినాం. ఇప్పుడు ఇదంతా మంచిగా ఒకసారి కలిపేద్దాం. సో గైస్ స్టార్టింగ్లోనే చూపించిన కదా మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్. సో దీన్ని మనం మంచిగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసినాం. సో మనం ఇప్పుడు దీన్ని కీమాలో యాడ్ చేసేసినాం మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్. సో ఇప్పుడు మంచిగా దీన్ని కలిపేద్దాం ఇప్పుడు. సో చూడండి గాయస్ మనం మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ యాడ్ చేసేసి కీమాని మంచిగా కలిపేసినాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు దీన్ని ఉడకనిద్దాం. చూడండి ఆయిల్లో ఉడికితే ఎంత మంచిగా పైనకి ఆయిల్ వచ్చేసింది. సో ఇట్లా ఆయిల్లో ఉడికిన దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం దీంట్లో ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకున్నాం. సో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు. సో మనం చికెన్లో అయితే కర్డ్ వేస్తాం బట్ కీమాలో కర్డ్ వేయం, అందుకే ఒక 1.5 cup నేను వాటర్ వేసిన. సో వాటర్ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. A little longer than a few minutes later. చూడండి గాయస్ మన కీమా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం రైస్ కూడా ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. అండ్ మన జీరా రైస్ కూడా రెడీ గాయస్. చూడండి వేడి వేడిగా ఉంది. సో ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం మనం. సో గాయస్ మన కీమా అండ్ జీరా రైస్ రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. సో ఇట్లా కొంచెం దీంట్లో లెమన్ వేయాలి లైట్గా. అన్నం మీద కొంచెం లెమన్ వేద్దాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం గాయస్. ఆబా సూపర్ ఉందండి, జంపర్ మే బంపర్. మీరు కూడా సేమ్ ఇట్లనే ట్రై చేయండి. బ్యాచిలర్ స్టైల్లో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి గైస్, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా ట్రై చేయాలంటే
మనం చేసి చూపించేద్దాం మన ఛానల్లో. స్టే ట్యూన్ గైస్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.